స్వచ్ఛ భారత్ మిషన్ లెక్క వెమ్లవాడలున్న సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ కాలేజ్ వాళ్ళు కలర్ డబ్బా మిషన్ అని కొత్త మిషన్ చాలు చేసిండ్రట తెలుసునా నోళ్ళ. ఈ మిషన్ ప్రకారంగా హాస్టల్కు లేటుగా వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా సరే కలర్ డబ్బా ఉంటేనే లోపలికి అడ్మిషన్, లేకుంటే గెట్ అవుట్ అని సస్పెన్షన్ అట. రంగు డబ్బాను గేట్ పాస్ చేసుడేంది? రంగు డబ్బాతోటి కాలేజ్ వాళ్ళకు పని ఏందంటారా? ఏమో మరి, మనకు కూడా అంతగా తెలియదు. అరుచుకొని వద్దాం పారిపోయి. ఎవరన్నా పిల్లగాళ్ళు పండుగ సెలవులకు పోయి హాస్టల్కు లేటుగా వస్తే గంట సేపు బయట నిలబెడతారు కాలేజ్ వాళ్ళు. 50 100 ఫైన్ కట్టించుకుంటారు, లేదంటే 10 గల గుంజీలు తీయమంటారు. ఇంకోసారి లేటుగా రానని లెటర్ రాయమని పనిష్మెంట్లు ఇస్తుంటారు. కానీ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల చరిత్రల్ని ఎన్నడూ ఎవ్వరు ఇయ్యలేని ఇచ్చంత్రాల పనిష్మెంట్ ఇచ్చిరు వేములవాడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ కాలేజీ సార్లు మేడాలు. అగ చూడురి, గేట్ కాడ గేట్ పాస్ పట్టుకున్నట్టు అందరూ నెత్తికో రంగు డబ్బా పట్టుకొని గేట్ కాడ నిలుచున్నారా? వాళ్ళు పట్టుకున్న ఈ రంగు డబ్బా ఏడబడితే ఆడ కొనుక్కొచ్చుడు కాదట. హాస్టల్కు ఎదురుగున్న దుకాణాలనే కొనుక్కొని రావాలని హాస్టల్ ప్రిన్సిపల్ గారు ఫత్వా జారీ చేసిరట. అసలు అట్లా ఎందుకు ఏమన్నారు? ప్రపంచంలో 8వ వింతలకు ఎక్కియవలసినంత వింతగా ఉన్నది ఇది అని చెప్పి ఇన్నోళ్ళే ఇచ్చంతర పోతున్నారు. సెలవులు అయిపోయినాక 2 రోజులు లేటుగా వచ్చిన వాళ్ళందరినీ గేట్ కాడనే నిలబెట్టి ఎదురుగున్న షాపుల రంగు డబ్బా పట్టుకొని వస్తేనే రాణిస్తాం, లేదంటే లోపలికి రానియమని బెదిరించే వరకు చేసేది ఏం లేక గులుక్కుంటేనే పోయి రంగు డబ్బాలు కొనిచ్చి పిల్లగాళ్ళని లోపలికి తోలిరు పేరెంట్స్. మరి ప్రిన్సిపాల్ ఎదురుగున్న దుకాణం ఓనర్లతోటి ఏదైనా డీల్ మాట్లాడుకున్నారా? సార్లు మేడాల ఇండ్ల పెయింట్ వేసుకునేందుకు పైసలు దొరకక ఈ పని చేసిరా? కాలేజీకి పెయింట్ లేపిద్దామని రంగు డబ్బాలు తెమ్మన్నారా అన్నదైతే తెలియదు. కానీ స్టూడెంట్లను రంగు డబ్బాలు పట్టుకొని వస్తేనే హాస్టళ్లకు రానిస్తామని బెదిరించి కొనిపించుడేందని పేరెంట్స్ నొసళ్ళు మడత పెడుతున్నారు. మరి రంగు డబ్బాల వసూళ్ల వెనుక కాలేజీ నిర్వాహకులు అసలు రంగేందో సాంఘిక సంక్షేమ శాఖల ఆఫీసర్లే బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.